డీటాక్స్ జ్యూస్లు, వెజిటబుల్ జ్యూస్లు ఈ చాలామంది ఈ మధ్య హెల్దీ అనుకొని తాగుతున్నారు. ఈ తాగే ముందు ఒక్కసారి ఈ 61 ఏళ్ల పేషెంట్ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పారో ఒకసారి వినండి. ఒకసారి 61 ఏళ్ల పేషెంట్ ఏం చెప్పారంటే, ఒక ఈ దీప్తి శ్రీ నగర్ పార్క్ అని ఒకటి ఉంది. అక్కడ కమ్యూనిటీ పార్క్లో ఆయన నడుస్తూ ఉంటే డీటాక్స్ జ్యూస్ అని, వెజిటబుల్ హెల్త్ జ్యూస్ అని అక్కడ ఉండింది. అది ఆయన తాగిన తర్వాత బాగా సివియర్గా ఆయనకు ఆయాసం వచ్చి కింద పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్లారు ఆయన్ని. ఆయన బతకడం కష్టం అన్నారు. సో ఎనాఫిలాక్సిస్ అనే ఆయనకి ప్రాబ్లం రావడంతో ఆయనకి సడన్గా బాగా ఆయాసం వచ్చి, థ్రోట్ స్వెల్లింగ్ వచ్చి, బీపీ పడిపోయి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయిన స్టేజ్లో అక్కడ హాస్పిటల్లో ఆయన కాపాడటం జరిగింది. ఆయన తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఒకసారి నాకు చూపించుకోవడానికి వచ్చారు. ఆయనకి ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ రోడ్ సైడు, పార్క్ సైడు హెల్త్ జ్యూసెస్ అనే వాటిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఏమేమి వేస్తారో ఎవరికి తెలియదు, మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. మల్టిపుల్ వెజిటబుల్స్ వేస్తారు, ఫ్రూట్స్ వేస్తారు, సీడ్స్ వేస్తారు, దాంట్ లోపల కొన్ని హెర్బ్స్ వేస్తారు, స్ప్రౌట్స్ వేస్తారు, స్పైసెస్ వేస్తారు, ఇంకా కొన్ని పౌడర్స్ కలుపుతారు. దానికోసం టేస్ట్ కోసం కానీ మార్కెటింగ్ కోసం కానీ కలుపుతుంటారు. దాంట్లో చాలామందికి ఏంటంటే మనం దేనికి ఎలర్జీగా ఉన్నామో తెలియదు. కొంతమందికి ఏమో బీట్రూట్కి ఎలర్జీ ఉంటుంది, కొంతమంది క్యారెట్ సీడ్స్కి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి కొత్తిమీరకు ఉంటుంది. మామూలుగా తినేటప్పుడు ఏమీ కాదు. జ్యూస్ చేసినప్పుడు ఇవి కాన్సన్ట్రేట్ అయిపోతాయి ఎలర్జెన్స్. మామూలుగా మనం తినేటప్పుడు ప్రాబ్లం కాని వెజిటబుల్ కూడా జ్యూస్ చేసినప్పుడు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. వాటి మీద ఎటువంటి లేబులింగ్ ఉండదు. ఈ ఎనాఫ్లాక్సిస్ అనేది రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం పెద్దవాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ప్రీవియస్గా అలర్జీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బీటా బ్లాకర్స్ కానీ, ఏసిన్హిబిటర్స్ అని ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి, వీళ్ళకి చాలా డేంజరస్ ఉంటుంది. మనం సహజంగా ఏమనుకుంటామంటే న్యాచురల్ అంటే సేఫ్ అనుకుంటాం. న్యాచురల్ అనేది అన్నీ సేఫ్ కాదు. నేను చెప్తుంటాను, జిల్లేడు పాలు కూడా న్యాచురలే, గన్నేరు పప్పు కూడా న్యాచురలే అని. న్యాచురల్ అంటే సేఫ్ అనే మాట మనం అనుకోకూడదు. న్యాచురల్లో కూడా సేఫ్, అన్సేఫ్ రెండు ఉంటాయి. వెజిటబుల్ జ్యూసెస్ మీరు తాగదలుచుకుంటే ఇంటి దగ్గర తయారు చేసుకోండి. మీకు తెలిసినవి తయారు చేసుకోండి. 1 లేదా 2 వెజిటబుల్స్ కలిపి చేసుకోండి. ఒక 10 కలిపి చేసుకోకండి. అది చాలా ప్రమాదం. ఎందుకంటే దాంట్లో ఏది ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. ఏదైనా ఫుడ్ కానీ, డ్రింక్ కానీ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చింగ్ కానీ, స్వెల్లింగ్ ఆఫ్ ది లిప్స్ కానీ, ఫేస్ కానీ వాపు వచ్చింది అని అంటే, గొంతులో టైట్గా అనిపించి గాలి పీల్చుకోవడానికి కష్టం అనిపిస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. హెల్త్ విషయంలో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. కాషస్గా ఉండండి. అన్నీ తెలుసుకోండి. బ్లైండ్గా న్యాచురల్ అని చెప్తే వెళ్ళిపోయి తాగటం అనే పని మాత్రం చేయకండి.